రెండవ నాడు దుర్గాదేవిని బ్రహ్మచారిణిగా ఆరాధిస్తూ ఉంటారు స్వాధిష్టాన చక్రంలో. ఎవరైతే ఈ తల్లిని ఆరాధిస్తారో వాళ్ళందరికీ సంయమనము, నిష్ఠ, నియమము, సదాచారము, సత్ప్రవర్తన మొదలైనటువంటి సద్గుణాలు అప్రయత్నంగా సిద్ధిస్తాయిట. ఎవరికైతే ఈ సద్గుణాలు ఉంటాయో వారు యోగ మార్గంలో చాలా వేగంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం లభిస్తుంది. ఎటువంటి భౌతికమైన లౌకికమైన విషయాల మీద కోరికలు అనేవి కలగకుండా మనసు నియమంలో ఉంటుంది. అందుకే యమము నియమము. ఆహారం వల్ల శరీరము, మనసుని పంచేంద్రియాలని అదుపులో ఉంచుకోవటం వల్ల యమము, ఈ రెండూ సిద్ధించి ఎటువంటి మోహము లేనటువంటి నిర్మోహంతో కూడుకున్నటువంటి స్థితి లభ్యమవుతుంది. గనక దుర్గని ఉపాసన చేసేటటువంటి వారు, ముఖ్యంగా యోగులైనటువంటి వారు రెండవ నాడు అంటే ఈనాడు దుర్గని బ్రహ్మచారిణి అనేటటువంటి రూపంతో ఆవిడ ఒక చేతిలో జపమాల, మరి ఒక చేతిలో కమండలువు ధరించి ఉన్నటువంటి స్వరూపంగా ఉపాసన చేయడం జరుగుతుంది.